హే హాయ్ గైస్, ఏంటి ఫేస్ చూపించట్లేదు అనుకుంటున్నారా? చూపిస్తాను చూడండి. మనమైతే రేపు పొద్దున ఒక ట్రిప్ వేస్తున్నాం. గెస్ చేయండి ఎక్కడికో. సాత్విక్, మన పేరు సాత్విక్. వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ బాబాయ్ ఉందా లేదా పైకి పర్మిషన్? సెట్ క్లోజ్ कार्ड फुल लाइन गाइस देखना ला दिया మా వాళ్ళు క్యాంప్కి వెళ్దామంటే మంది 10,000 తీసుకొచ్చిన కూడా పెట్టారు. అక్కడ అయింది 1000 రూపాయలు ఖర్చు, 2500 దెంగా టెకనా లా दिया. This guy help in action. Wow, what a beautiful location. देखना ला दिया. Herma ayo purna ఈరోజు మన బుడ్డోడే మన గెస్ట్. హాయ్ చెప్పరా. హాయ్ అను. ఇలా ఈ వాటర్ ఫాల్స్కి మనోడు తీసుకొచ్చాడు మనల్ని. మనం యాక్చువల్లీ చెప్పుకోవాలంటే మన ఇంటికి వెళ్ళిపోవాలి, కానీ బుడ్డోడు మనకు దారి చెప్పాడు. వెనకాల సౌండ్ ఏంటే మాత్రం చచ్చిపోతారు. కింద వ్యూ చూపిస్తాను మీకు. పేరు ఈ పేరు సాత్విక్, మన పేరు సాత్విక్. మీకు కింద దారి కనిపిస్తుంది కదా, ఇలా దెన్ అక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళుకుంటే ఒక 200-300 మీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది అనుకుంటా. యాక్చువల్లీ నేను చూడలేదు, అక్కడ ఉంటుంది వాటర్ ఫాల్స్. దెన్ లోపల ఇదంతా వేరే ఉంది గైస్. మీకు ఫుల్ వీడియో ఓకేనా? ఓకేనా? ఇక మన వాళ్ళే దారి చూపించారు మనకి ఈరోజు. ఓకేనా? సేఫ్ హ్యాండ్ చూస్తున్నారు. మొత్తం
మీరు కూడా వస్తారా? అది లేదు అదేం పడుతుంది. అది ఇది పట్టుకొస్తారా? ఇది పట్టుకొస్తారా? దేని కొట్టు అది లేదు అది లేదు. చూస్తున్నారా ఈరోజు అడ్వెంచరు విలేజ్ పీపుల్స్ మనకైతే హెల్ప్ చేశారు. చాలా అంటే చాలా ట్రెక్కింగ్ కోసం తీసుకున్నారు చూడండి. అందరు మన వాళ్ళే, మన విలేజ్ వాళ్ళు వచ్చేసి మనకు దారి చూపించారు. ఈరోజంతా గుట్టల్లోంచే అన్నోళ్ళు అయితే దారి చూపించారన్నమాట. ఈ వాటర్ ఫాల్స్ పేరు కూడా తెలియదు నాకు, కనుక్కొని చెప్తాను. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. జాగ్రత్తగా దిగండి. వీళ్ళే మనవాళ్ళే అందరు ఇక్కడ తిప్పుతున్నారు కదా. మెల్లగా అది పట్టుకోమనరా, కింద జారుతుంది అంతా. మామా సౌండ్ వినిపిస్తుందా? సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడు మీకు రివైల్ చేస్తా. నాకు ముళ్ళ కంటే ఇంకా ట్రిప్ ఉన్నారు మన వాళ్ళు ఇక్కడ చూడండి. చూస్తారా వీళ్ళు చూడండి, వీళ్ళు ఆగలేకపోతున్నారు అన్నమాట. టెక్నాలజీ మామూలుగా ఉండదు. మా వాటర్ ఫాల్ చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది మీకు. మా ఓడి పడట్లేదు. ఇప్పుడు చెప్పండి. శ్రీనివాస్, మాది బయ్యారం మండలం, మహబూబాబాద్ జిల్లా. ఇది చిత్తూరుగుప్పు జలపాతం అండి. ఇది చూడడానికి చాలా సౌందర్యంగా, ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదపరిచే విధంగా ఉంటుంది. దీనికి చేరుకోవడానికి మహబూబాబాద్ జిల్లా నుంచి బయ్యారానికి ఎనీ టైం బస్సులు అవైలబుల్ ఉంటాయండి. బయ్యారం నుంచి సుమారు 15 కిలోమీటర్లు రామచంద్రాపురం. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే చిత్తూరుగుప్పు జలపాతానికి మార్గం ఉంటుందండి. చిత్తూరుగుప్పు జలపాతం కాడికి మనం ఒక 2 కిలోమీటర్స్ మనం అంటే నడవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి సేఫ్ సైడ్లో నడుచుకుంటూ వస్తే మనం ఇక్కడ ఈ జలపాతాన్ని చూడవచ్చు. ఇది ప్రకృతి సౌందర్యానికి పెట్టింది లేదు, ప్రతి ఒక్కరికి ఆహ్లాదపరిచే విధంగా ఉంటుంది. నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా మందికి ఆనందకరంగా ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ ఏమైనా లభిస్తాయా? బయట నుంచి తెచ్చుకోవాలా? అంటే ఇక్కడ మాత్రం ఎలాంటి మనకి తినుబండారాలు కానీ వాటర్ సదుపాయాలు లాంటివి ఏమి ఉండవండి. మనమే వాటిని క్యారీ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి. ఆల్కహాల్ నాట్ అలౌడ్. ఒక వాటర్ బాటిల్స్ మాత్రం తీసుకో. చూడండి ఒకసారి దారి చూడండి ఎంత డేంజరస్గా ట్రెక్కింగ్ ఉందా. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక నెక్స్ట్ లెవెల్ స్వర్గమే. గుహ కనిపిస్తుంది కదా మీకు, క్లియర్గా చూస్తే వెనకాల మొత్తం గుహే కనబడుతుంది. దాదాపుగా ఒక 10 పీపుల్స్ 20 పీపుల్స్ దాకా స్టే చేసుకోవచ్చు స్లీపింగ్ కోసం. ఇలాంటి గుహ. ఆ వాటర్ ఫాల్స్ మాత్రం కిందికి వెళ్ళకండి, దాని కింద కూడా సేమ్ గుహ ఉంది. వాటర్లోకి వెళ్తే
ఒక రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఏంటిదంటే ఒక అమ్మాయి వచ్చి నార్మల్గా ట్రెక్కింగ్ వచ్చారట. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్లోటింగ్ వల్ల వెనక్కి గుంజుకొని గుహలోకి వెళ్ళిపోయి చనిపోయిందంట. ఇక్కడ చెప్తున్న వాళ్ళది రీజన్ అది, మాకు కూడా తెలియదు. కానీ బీ కేర్ఫుల్ అండి, ఎవరు వచ్చినా బీ కేర్ఫుల్. చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత ఘోరంగా ఉందో చూసారు కదా. సేమ్ ఇలాంటిది అక్కడ ఉంది. వచ్చిన వీడే అనుకుంటే వీడు వెనకాల వచ్చిన వీళ్ళు చూడండి ఎట్లయిపోయారు. ఇది అవుట్ సైడ్ లుక్. మా వాళ్ళు అయితే పొద్దాలు క్రేజీ ఎంజాయ్ చేశారన్నమాట. అది నోరా ఈడుకుంది, నాకు చెప్పాను కదా ఉందని. అంటే ఈడు ఆడే ఆడేనా ఎక్కడ కొడతానే సేను జానే మనీ. చింటూ బ్రో వచ్చినావురా, నువ్వు రాను నువ్వు ఇటు. ఏంద్రా ఇందాక అరుస్తున్నావు అంటున్నావు. మనమైతే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. మన బండ్లు ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ చేసిన ఎంజాయ్ అవి ఇవి అలాగలాగే ఏదైతే ఉన్నాయో మొత్తం నేను మీకు లాస్ట్లో ఒక చిన్న వీడియో పెడతాను, ఒక 15 సెకండ్ వీడియో. లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి. ఎలాగైతే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.